భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాదయోగంలోని 5వ శ్లోకం. దృష్టికేతశ్చ కితానః కాశీరాజస్య వీర్యవాన్ పురూజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః. ఈ శ్లోకం యొక్క భావం: పాండవ సైన్యంలో దృష్టికేతువు, చేతికానుడు, పరాక్రమవంతుడైన కాశీరాజు, పురూజిత్తు, కుంతిభోజుడు మరియు పురుషులలో శ్రేష్ఠుడైన శైబ్యుడు వంటి మహారథులు కూడా ఉన్నారని దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడితో చెబుతున్నాడు. దృష్టికేతువు ఇతను చేది రాజ్యానికి రాజు. శ్రీకృష్ణుడి చేతిలో చనిపోయిన శిశుపాలుడి కొడుకు. కృష్ణుడు తన తండ్రిని చంపినా సరే ఆ కోపం పెట్టుకోకుండా ధర్మం కోసం పాండవుల తరపునే పోరాడాడు. చేకితానుడు ఇతను యాదవ వంశానికి చెందిన చాలా గొప్ప వీరుడు. కృష్ణుడి సైన్యంలో నారాయణసేన కౌరవుల వైపున్నా కూడా ఇతను మాత్రం స్నేహం కోసం పాండవుల వైపే పోరాడాడు. కాశీరాజు ఇతను కాశీ రాజ్యానికి రాజు. దుర్యోధనుడు ఈ శ్లోకంలో ఇతన్ని కావాలనే వీర్యవాన్ అని చెప్పాడు. అంటే చాలా బలమైనవాడు, గొప్ప పరాక్రమం ఉన్నవాడు అని ప్రత్యేకంగా చెప్పాడు. పురోజిత్తు, కుంతిభోజుడు వీళ్ళిద్దరు కుంతీదేవికి స్వయాన అన్నదమ్ములు, పాండవులకు మేనమామలు. తమ మేనల్లులు యుద్ధంలో గెలవాలని వాళ్ళ సైన్యాన్ని తీసుకొని మరీ సాయం చేయడానికి వచ్చారు. శైబ్యుడు ఇతని శిబిదేశానికి రాజు. ధర్మరాజు భార్య అయిన దేవికి ఇతను తండ్రి. దుర్యోధనుడు ఇతన్ని నరపుంగవ అని అన్నాడు. అంటే మనుషులలో చాలా గొప్పవాడు, శ్రేష్ఠుడు అని మెచ్చుకున్నాడు ఇతన్ని.